శాఖ ఉక్కు పేలుడు ఘటనలో ప్రాథమిక నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్గాన్ గ్యాస్ వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక నివేదికలో తెలిసింది. ఫైర్ బబుల్ ఏర్పడి విస్ఫోటనం చెందడంతో ఈ ప్రమాదం జరిగినట్టు ఆర్ఐఎన్ఎల్ తన నివేదికలో పేర్కొంది. నాసిరకం వినియోగాల వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని పేర్కొంది. అయితే పొదుపు చర్యల్లో భాగంగానే సబ్ స్టాండర్డ్ రా మెటీరియల్ వాడుతున్నారని అటు కార్మిక సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ప్రాథమిక నివేదిక అందగా ఈ ఘటనలో త్రిసభ్య కమిటీ విచారణ కొనసాగుతోంది. ఈ త్రిసభ్య కమిటీ విచారణ అనంతరం 15 రోజుల్లో కేంద్రానికి నివేదిక చేరబోతుంది. ఇక ఫైనల్ నివేదిక వచ్చిన తర్వాత అసలు ప్రమాదం జరగడానికి గల కారణం ఏంటన్నది తెలియబోతుంది. అప్డేట్స్ మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, విశాఖ ఉక్కు పేలుడు ఘటనలో ఇప్పటి వరకు 9 మంది మరణించారు. అంటే ఇంతకు ముందే పైడిరాజు ట్రీట్మెంట్ తీసుకుంటూ మరణించారు. అటు ప్రాథమిక నివేదికలు కూడా కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్గాన్ గ్యాస్ వినియోగం వల్లే ఈ ప్రమాదానికి కారణంగా కూడా అనుమానిస్తున్నారు. అప్డేట్స్ ఏంటి జార్జ్? స్టీల్ ప్లాంట్ ప్రమాదానికి సంబంధించి 8 మంది మృతి చెందారు. 6 తీవ్రంగా గాయపడిన నేపథ్యంలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని నిన్నటి నుంచి వైద్యులు చెప్తూ ఉన్నారు. తాజాగా చికిత్స పొందుతున్నలో అంటే అత్యంత విషమంగా ఉన్న ఇద్దరులో ఒకరు మృతి చెందడం జరిగింది. ఎవరైతే కాంట్రాక్ట్ కార్మికులు ఉంటారో హైడ్రాజు ఈ రోజు ఉదయాన్నే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. పోస్ట్ మార్టం నిమిత్తం అతని మృతదేహాన్ని కేజీహెచ్ కు తరలించడం జరిగింది. అయితే ఎవరైతే మృతి చెందిన పైడరాజు తను చనిపోయే ముందు సైతం కూడా, ఎందుకంటే ఆ ప్రమాదం జరిగినప్పుడు ఒక వీడియోని సైతం కూడా ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. తాను చనిపోతూ ఉన్నాను కాబట్టి తన పెద్ద కొడుక్కి ఒక మెసేజ్ ని సైతం కూడా అందజేశాడు. నేను వెళ్ళిపోతున్నాను, తమ్ముడిని జాగ్రత్త చూసుకో, తమ్ముడితో గొడవ పడొద్దు, అమ్మను కూడా జాగ్రత్తగా చూసుకో, ఉంటాను డాడీ అంటూ కూడా తను చివరి మాటలు సైతం కూడా అందరినీ కలిసివేస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ స్టీల్ ప్లాంట్ ప్రమాదానికి సంబంధించి మరొక వైపు నిపుణుల కమిటీ సైతం కూడా అధ్యయనం చేస్తూ ఉంది. ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి, ఎందువల్ల ఈ ప్రమాదం జరిగింది అనే దాని మీద నిన్నటి నుంచి కూడా బొకారో నుంచి వచ్చిన శైల్ పేరంజన ఆధ్వర్యంలో ఈ కమిటీ అయితే ఎంక్వైరీ అనేది చేస్తూ ఉంది. దీనికి ప్రమాదానికి గల ప్రధాన కారణాలను సైతం కూడా అన్వేషిస్తూ ఉంది. అయితే ప్రాథమిక నివేదిక ప్రకారం ఈ ప్రమాదానికి గల కారణాలను సైతం కూడా ప్రాథమిక నివేదికను సైతం కూడా వాళ్ళు చేశారు. ఆ ప్రమాదానికి కారణం అసైన్డ్ గ్యాస్ ఏదైతే ఉందో ఆ గ్యాస్ కారణంగానే ఈ ప్రమాదం అనేది చోటు చేసుకుందని వారు ప్రాథమికంగా అయితే నిర్ధారించారు. అయితే 15 రోజుల్లో అంటే పూర్తిగా అంటే ఈ ప్రమాదానికి గల కారణం ఏమై ఉంటుంది అనే దాని మీద వాళ్ళు పూర్తిగా లోతైన అధ్యయనం చేసిన తరువాత ఈ ఏదైతే ఈ ప్రమాదానికి కారణం ఏంటనేది తెలిసే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఈ ఉక్కు పేలుడు వెనుక ఎంప్రెస్డ్ గ్యాస్ అంటే ఆర్గాన్ గ్యాస్ వల్లే ప్రమాదం కారణమైందని అయితే నివేదికను అయితే ప్రాథమికంగా ఇచ్చినప్పటికీ ఈ ఎందువల్ల ఈ ప్రమాదం జరిగిందనేది కూడా తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో ఈ ఫైర్ బబుల్ ఏర్పడి విస్ఫోటనం సంభవించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అంతేకాకుండా ఈ నాసిరక రసాయనాల వినియోగంతోనూ ముప్పు ఉందనేది ఏదైతే కార్మిక సంఘాలు గతంలోనే ఒక లేఖలో రాసినట్లు సంచలన లేఖ కూడా బయటపడింది. ఎందుకంటే ఈ పొదుపు చర్యల్లో భాగంగా సబ్ స్టాండర్డ్ రా మెటీరియల్ వాడుతున్నారని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఈ వ్యవహారంలో కీలకంగా ఈ త్రిసభ్య కమిటీ విచారణ అనేది మారింది. 3 రోజులు కీలకంగా దీనికి సంబంధించి, ఎందుకంటే అక్కడ ఉన్న లోపల ఏం జరుగుతుందనే దాని మీద కూడా 3 రోజుల పాటు విస్తృతంగా అధ్యయనం చేయనున్నారు. 17 రోజుల్లో ఈ నివేదికను అయితే కేంద్రానికి అందజేయనున్నారు. నివేదిక వచ్చిన తర్వాత అయితే చర్యలు అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కార్మిక సంఘ నేతలు గత ఎప్పటి నుంచో కూడా ఈ భద్రతాపరమైన లోపాలు ఉన్నాయి, మెయింటెనెన్స్ లోపాలు ఉన్నాయంటూ కూడా ఇటు కార్మిక సంఘాలతో పాటు మిగిలిన యూనియన్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మే 25నే ఒక లేఖనైతే సమర్పించారు. ఆ లేఖలో సైతం కూడా ఈ సేఫ్టీ ఆడిట్ సరిగా జరగడం లేదు, అంతేకాకుండా భద్రతాపరమైన లోపాలు ఉన్నాయంటూ కూడా వాళ్ళు ఒక లేఖను సైతం కూడా అందజేశారు. ప్రస్తుతం ఆ లేఖ సైతం కూడా ప్రస్తుతం వైరల్ అవుతూ ఉంది. కానీ ఎప్పటికప్పుడు ఇంత పెద్ద ప్రమాదం జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు చాలా వరకు ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కూడా నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరించి కేవలం ఉత్పత్తి మీద దృష్టి పెట్టడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందంటూ కార్మిక సంఘాలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ జార్జ్.